మన రాష్ట్రంలో 12,702 గ్రామ పంచాయతీలలో కానీ ఏ జిల్లాలో కూడా ఇట్లా ఒక సర్పంచ్ ఎక్స్పీరియన్స్ సర్పంచ్లు తీసుకొని వచ్చి ఇక్కడ శిక్షణ ఇప్పియం అనేటువంటిది ఏ జిల్లాలో కూడా లేదు. అది మన జిల్లాకు దక్కింది. అది నేను ప్రత్యేకంగా వారిని ఇక్కడ తెప్పించడం జరిగింది. ఎందుకంటే మేము అందరం 5 రోజులు చెప్పిన ఒకే ఇప్పుడు వారు చెప్పినటువంటిది ఇద్దరు ఇంట్రాక్ట్ అయినటువంటి వారి నడలతోటి వారి అభినయంతో వారి మాటలతోటి మనందరినీ కూడా భయపడిపించినందుకు ఒకసారి కరతాళతో మరొకసారి సర్పంచ్గా కాదు ఆ ఊరికి ఒక కూలీ వాడిగా పనిచేయడం జరిగింది. వారు చెప్పినటువంటి మాటలకు అర్థమైంది అనుకుంటాం. అన్ని మాటలకు అన్ని పనులకు సజీవ సాక్ష్యం అర్థమైంది. చాలా పనులు నేను చేశాను. మరుగుదొడ్లకు కాకముందే స్వచ్ఛ భారత్ రాకముందే మరుగుదొడ్లు లేదు, స్వచ్ఛ భారత్ రాకముందే ఇంగుడు గుంతలేదు. సీసీ రోడ్డు ఉన్నా కానీ కూడగొట్టి సీసీ రోడ్డు వేయించారు, మరి ఇంగుడు గుంతలు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు వారు చేశారు. చెప్పారు ఇట్లా ఇప్పుడు చూశాను నేను ఎన్నో రకాలైనటువంటి జిల్లా అవార్డు, స్వచ్ఛంద సంస్థల అవార్డు, ఢిల్లీ అవార్డు, స్టేట్ అవార్డు, ఎన్నో రకాల అవార్డులు. మీరు కూడా ఏంటంటే ఒక నేను మొన్న కూడా చెప్పాను, డైరీ మెయింటైన్ చేసుకోండి, రోజు డైరీ రాయండి. తర్వాత ఇట్లా పేపర్లలో వచ్చినటువంటి వార్తల సమాహారం ఇట్లా ఫైల్ చేసుకోండి. మొత్తం 5 ఏళ్ళలో కూడా మీరు ఇవన్నీ ఫైల్ చేసుకోండి. మీరు వార్తలు మంచి మంచి మీరు చేసిన ప్రోగ్రామ్స్ సర్పంచ్ సంవాద్ యాప్లో అప్లోడ్ చేయండి. అప్పుడు లేకుండే, అప్పుడు ఆయన సర్పంచ్ సంవాద్ లేకుంటే అప్పుడైతే నేరుగా అవార్డు వస్తుండే. అట్లా మొన్న రీసెంట్లీ నేను ఒక స్టేటస్ చూశాను. అంటే ఇప్పుడు కూడా సర్పంచ్ కాకుండా సర్పంచ్ పని చేస్తున్నారు. నేను అనఫీషియల్గా మన స్టేటస్ చూశాను. నేనే ఆశ్చర్యపోయాను. పొద్దుగాల గ్రామ పంచాయతీలో 6 గంటలకే చూస్తాను నేను కొన్ని ముఖ్యమైన ఆల్రెడీ వాళ్ళ గ్రామ పంచాయతీలో ఊడుస్తున్నారు. గ్రామ పంచాయతీ అదేవిధంగా ఒక గాయకుడిగా, ఒక నటుడిగా, ఒక సామాజికవేత్తగా, ఒక విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూడా పసుపు గురించి పరిశోధన పరిశ్రమ చేస్తున్నారు. కాబట్టి మరొక సర్పంచ్గా వారు ఎదుర్కొన్నటువంటి అవరోధాలు, అడ్డంకులను ఏ విధంగా అధిగమించాలో అనడానికి ప్రత్యేక స్ఫూర్తి ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రతి సెషన్లో కూడా వారిని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వారి మాటల సారాంశాన్ని మీరు గ్రహించాలనుకుంటారు. మీరు దరిద్రులు అనేటువంటి దాన్ని మీరు ఆ దరిద్రాన్ని ఊళ్ళో దరిద్రం ఉండదు, దరిద్రాన్ని వదిలిపెట్టేసి దూరం చేసేసి మంచిగా ఒక స్ఫూర్తివంతంగా మీ 5 సంవత్సరాల కాలాన్ని గడపాలని. మరి ఇంకోటి ఏంటంటే ఫోన్ చేయలేని ఎక్కడున్నా కానీ అరేంజ్ చేసుకున్నాడు రావడానికి. అంత అరిచి, అంత గీపెట్టి, అంత అభినయం చేస్తూ అవసరం ఈ విషయం మా డీపీఓకి తెలియదు, మాకు ఎవరికి తెలియదు. జిల్లా యంత్రాంగాన్ని ఇది మా యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఎవరికి తెలియదు. నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పిలిపిస్తున్నాము. మళ్ళీ దానికి కార్లు వస్తారు, కార్ల పెట్రోల్ కూడా ఓపియము. అర్థమైందా? ఎలాంటి ఛార్జ్ ఇవ్వము, క్లాస్ చెప్పినట్టు కూడా ఏమి ఇవ్వము. కాబట్టి ఒక స్ఫూర్తి ఉండాలని మీకు కామారెడ్డి జిల్లాలో ఒక మరి ఉన్నట్టు చెప్తుండ్రు 100 మంది అవార్డు ఉండాలా అనేటువంటి మనకు అసలు నాకు అవసరం. నేను 6 నెలలు అయిపోతాను కదా, ఎవరికి అవసరం లేదు. మరి ఆయనకు ఆవేదన ఉంది, నేను వస్తున్నా అంటే ఖచ్చితంగా నేను వస్తాను. ఈరోజు 4 రోజులు అయిపోయింది, 5వ రోజున రావడం వెంటనే వాడు పర్యటన తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇదంతా మన గురించి, మన యొక్క డెవలప్మెంట్ గురించి, వీళ్ళు స్ఫూర్తి గురించి వాళ్ళకి వచ్చి మీతో అనుభవాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి వారు మాటల అనుగుణంగా 5 సంవత్సరాల పరిపాలన చేయాలని గుర్తు చేస్తూ వారు ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ప్రయోగం చేశారు ఇప్పుడు ఆ క్లాస్లో. మహిళా దినోత్సవం సందర్భంగా మీరు చెప్పకుండానే మీరు కూడా డబ్బులు ఇచ్చారు. నేను కూడా అనుకోలేదు ఏం చేస్తున్నారో, అక్కడ కూడా సక్సెస్ అయింది. ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో కూడా అద్భుతంగా సక్సెస్ అయింది. అందరు కూడా ఫోన్ చేస్తున్నారు, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అందరు. కాబట్టి ఇక్కడ చాలా మీరు ఇచ్చారు 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలి కాదు, పుణ్యమని ఇస్తారు. అది ఊరిలో చిల్లలేవా అటు చేసి అది ఇద్దరి నేను नहीं 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 बंद है ना।
డబ్బులు తీసుకు ఇది తర్వాత వెంటనే ఫోన్ చేసి రండి. ఎందుకంటే ఎవల్యూషన్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్ ఎగ్జామినేషన్, అభిప్రాయాలు రోజు నాది ఒకటి నీది ఒకటి ఇద్దరు. అయితే అన్న ఇంత టైం తీసుకోండి, ఈరోజు లాస్ట్ డే. మీరు మంచి ఫోటో దిగండి. ఇలాంటి కష్టం అది ఫోటో వేసుకో. మీ నంబర్ ఇస్తాను మర్చిపోయి వాడేసేసి కొడదాం తిరిగా చూసి నాకైతే ఇప్పుడు అవుతుంది కరెక్టే. వేరే ప్రోగ్రామ్ ఏం లేదు కదా, చిన్న ప్రోగ్రామ్ అన్నైతే అయితే పుణ్యం పోదు అని అన్న. చలో మీరు వెళ్ళండి. అన్న ఒక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు ఏం సపోర్ట్ చేయాలా, మీరు గట్టిగా సపోర్ట్ కూడా. ఇక్కడ చిట్టీలు తీసినాం, 26 మంది ఉన్నారు. 26 చిట్లు పేరు గ్రామ పేరు రాసినాం. ఇక్కడేమో డబ్బులు వసూలు చేసినాం. 10, 20, 30, 10, 20, 50, 100 దాకా తీయద్దాం. ఇక అది కరెక్ట్ కాదు, ఏదో జస్ట్ పని. మనం ఈ రోజు రేపు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఒక చిన్న ఆడపడుచులకు గిఫ్ట్ తో పాటు ఏంటంటే అక్కడ తీసినాం. సరితాబాయి అని ఒక చుక్కల మండల ఊరు సరితాబాయి, అలా భర్త బయట పాపం. ఈ 26 మందిలో 1, 2, 3 ప్రైజ్ ఇస్తాం. మన 1000 పడేట ఫస్ట్ 500, తర్వాత 400, తర్వాత 300 వస్తున్నాయి పైసలు. ఇవన్నీ జమ చేసినాయి. అంటే మనం ఇచ్చే ఈ ఆడపడుచులకు కానుక కూడా లక్కీ టీప్ ద్వారా 26 మందిలో ఈరోజు 3 శ్రీమంతులు. ఏమంటారు శ్రీరాముల శ్రీమంతులు మనం అవుతాం. శ్రీ మళ్ళా సీతే చూడబోతుంది, శ్రీమంతులు మన శ్రీ ఉండాలి. అదే ఈ రోజు 3 ఆడపడుచులు అదృష్టవంతులు ఎవరో తెలిసిపోతారు. మిగతా చాలా ఈ సీరియల్ నా బిడ్డ పుట్టినప్పుడు సీరియల్ చాలా అయిందా, నా బిడ్డ పుట్టినప్పుడు సీరియల్ చాలా అయింది. నా బిడ్డ లాగే అదే సీరియల్ ఏమైందంటే రాదో అంత పట్టింది కొట్టకూడదు. సీరియల్ పెట్టుకుంటే అదే మొత్తం మనకు పోవాలి. ఒక్కోసారి పోయి గుడ్ నింపాలా, పైదా నింపాలా, చూడాలి. అప్పుడు టీవీ చూసుకుంటా కూర్చుంటుంది. టీవీ చూసుకుంటా కూర్చుంటుంది. ఏం చేస్తున్నా అంటే ఆగు, నేను చూడాలి, ఆగు, టీవీ ఆగు, నన్ను ఆగుంటది. టీవీ చూసుకుని ఆగుంటది. ఈమెను గెలుకద్దురా బాబు, అప్పుడు మొబైల్ ఏం చేస్తే చెప్పాలా, తిప్పేసి ఫ్రెష్ అయ్యి చేసి కవర్ కట్టుకోవాలి. అప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. బ్రేక్ వస్తాయా, బ్రేక్ వచ్చి అమ్మ ఎంత హుషారే నువ్వు. ఉప్పలాగా సీరియల్ ఇద్దరేమో ఆకు ఆగండి. ఇప్పుడు బ్రేక్ వస్తున్నప్పుడు చెప్పు ఏమనంటే నువ్వు గ్రేట్ అని చెప్పు. మన సీరియల్ ఎంత అంటే అట్లా ఎగించు. 22 ఏళ్ళు ఎగించు ఒక సీరియల్. ఏం సీరియల్ చేయగలి. సరే ఓకే, టీవీ అన్నట్టుండే మన పెద్దలు కూడా పాడవాడు. దయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లో కలిసి, దయ్యం పట్టిందిరో నా పెన్న పోరలకు, పక్కింటి పాలోడు కలరు టీవీ తెచ్చనాని ఇజ్జత్ కసవాలని ఇల్లు కుదరబెట్టి నేను కాలరెడ్డి నేనేమో కామారెడ్డి నేను పోతే, కలరు టీవీ కొననీకి నేను పోతే డిషోడు కనెక్షన్ ఇస్తే గాని కన్ను కొట్టనంటుంది. డిషోడు కనెక్షన్ అంతటి వచ్చేది కనెక్షన్ ఫ్రీ టీవీ తెచ్చినా మన కనెక్షన్ వైర్ రాబోమారా అని వస్తుందా, మనం ఇయ్యాలి. డిషోడు కనెక్షన్ ఇచ్చినా కన్ను కొట్టాలి. చాలా మంచి ఉన్నాయి. చలో ఓకే, మనం వేరే పాట పడాలనుకున్నాం కదా. లక్కీ తీస్తారు, సారా కూడా తీస్తారు. ఇలా హైయెస్ట్ పాపాయ తీద్దాం. లాస్ట్ కోటి 3 లక్కీ టీప్ తీస్తాం. ఒక్కొక్క 500, 400 మంచిగా తీస్తాడు పాపాయ. మన యొక్క అన్నదమ్ముల ఆశీర్వాదం మీకు, అన్నదమ్ముల సహకారం మీకు, ఓకేనా. పాట వర్షం మీద 2 నెలల వాటికి వచ్చింది. అయితే 2004 ముందు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ
99 తిరిగినాం 2001 టీఆర్ఎస్ పార్టీ ముందు తెలంగాణ డిగ్రీ చేసినప్పుడు తెలంగాణ తిరిగినాం అప్పుడు కరువు ఉండే అన్న బోర్లేసి బొక్క బోర్ వాటర్ మనకు ఎల్లరెడ్డి ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి ఇరిగేషన్ లేదు వాటర్ తక్కువ ఉన్నాయి బోర్లేసి పాపం చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న కష్టమైంది సో దాని గురించి వర్షం పాట వినొచ్చు వానమ్మ పాడదామా అంటే మీరు ఓ అంటే అప్పుడు కదా ఒకసారి ఆహా